పండించిన రైతులకు కష్టాలు తప్పటం లేదు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల రైతులు గత 3 రోజులుగా మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. సాంకేతిక సమస్యలు సాకుగా చూపి అధికారులెవరూ ధాన్యం కొనుగోలు చేయటం లేదని రైతులు అంటున్నారు. అధికారులు, దళారులు కుమ్మక్కై మార్కెట్లో ధాన్యం కొనకుండా కుట్రలు చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతు రాజులా బతికితే కాంగ్రెస్ పాలనలో బానిసల్లా బతకాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. సంధి వెయిటింగ్తో ఉన్నాము. పోతలు లేకుంటేనేమో అది బార్కోట్ లేవంటారు, బార్కోట్ ఇస్తేనేమో పోతలు లేవంటున్నారు. ఈ శనగలకు కావాలి ఎవరు లేరు, ఇంటికాడ ఎడ్లకు నీళ్ళు దాపేటోళ్ళు లేరు. మా పరిస్థితి ఈడ దోమల బాధ. మరి ఈడ అన్నం తిందాము పోదామంటే ఈడ మనిషి ఉండు లేడు, ఒంటెలకు పోదామంటే పోత కావాలి ఉండు లేరు. ఈడ మా పరిస్థితి ఎవరు చూడాలా సార్? ఇదంతా మా బాధ ఎవరికి చెప్పుకున్నాడు? ఈలటికి 4 రోజులాయా మేము ఇంత కష్టపడ్డా కానీ మమ్మల్ని ఎవరు అధికారులు వచ్చేటోళ్ళు లేరు, ఎవరు చూసేటోళ్ళు లేరు, ఎవరు మాట్లాడేటోళ్ళు లేరు. మాది మేమే ఈడక కరుచుకొని చచ్చుట్టున్నాం సార్. అధికారులు ఎవరు వచ్చేటోళ్ళు లేరు, ఎవరు అడిగేటోళ్ళు లేరు. అధికారులు ఉన్నలాళ్ళు దంశిపోయిన అన్న కింద ఉన్నది. వాళ్ళ సీటు దొరికింది, ఆ సీటుకు వాళ్ళు ఇడకుండా అక్క సీటు మీదే ఉంటున్నారు. ఈ 4 రోజుల సంది ఏ అధికారులు రాలే, ఏ లీడర్ రాలే, ఏ ఎమ్మెల్యే రాలే, ఏ ముఖ్యమంత్రి రాలేదు. ఎవరు అడిగినోడే లేడు, మామూలు ఎవరు పట్టించుకునేటోళ్ళు లేడు. 3 రోజులు ఆయా మేము ఇక్కడికి వచ్చి ఎవరు పట్టించుకున్నట్టు లేదు. మేము ఇంత పంట పండించుకొని సుఖ సారు అమ్ముకుంటందుకు ఇబ్బంది ఉన్నది. 4 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నాము. ఎంతో ఇబ్బంది ఉన్నది. దోబలల్లా ఇట్లా వండబడుతున్నది. టిఫిన్లు లేవు, నీళ్లు లేవు. ఇక్కడ అధికారులు వచ్చి ఎక్కడ ఏం చెప్పు లేరు సారు. మేము మొన్న వచ్చినాం. నైన్నాయి 10 కుంటలు, నైన్నాయి 10 కుంటలు నా శనగాలు. 3 రోజులు ఆయా. అటువైతేనే మాడే ఎత్తున్నాడు ప్రైవేట్ వాడు. ఎంతకి ఇస్తావు? 3000కి ఇస్తావా ఆడంటారు ప్రైవేట్. ఇడికైతే ఈ బాధ ఉన్నది. ఇది ఎట్లా మరి? ఇప్పుడు గవర్నమెంట్ ఒంటరి కొని మరి తెలంగాణ చెప్పాలి. అది కూడా కదా ఊళ్ళో 10 పంపి వ్యవసాయం మీరు రాసుకపోండి, చేనులకు పోన్లి, అలా పంటున్నాయా చూడండి, ఫోటో వేయండి. మరి అన్ని తీసి నాకు వచ్చినాక ఇంకా ఈ బాధ ఏంటికి? మరి బారకాయలు ఏంటి, ఇది లేదు, అది ఇది లేదు చెప్పాలా? తెల్లగోళ్ళు మీరు కింద మంది అన్ని రైతులు ప్రాణి ఊరు నుంచి ఇంతకుముందు సోయాలు కొన్నా కొన్ని ఎత్తేసినావు. ఆ బాధకే ఉన్నంత వచ్చినా కొద్దిగా రైతులమంతా నువ్వు పనిచేసి భయంకు